ఇండియన్ సినిమాలో సింగీతం శ్రీనివాసరావు చేసిన ప్రయోగాలు ఇంకే దర్శకుడు చేయలేడు, చేయబోడు. అది ఆయన స్టాండర్డ్. ప్రతి డైరెక్టర్ కి ఒక మార్క్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్క డైరెక్టరు తన లైఫ్ లో ఏదో ఒక్క సినిమాలో అయినా ప్రయోగం చేయాలి అని కోరిక ఉంటుంది, తన జోన్ నుంచి బయటకు వచ్చి. ఫర్ ఎగ్జాంపుల్, ఊరమాస్ హీరోలతో సినిమాలు తీసే మన రాజమౌళి ఒక ఈగన్ పెట్టి సినిమా తీసి హిట్ కొట్టాడు. ఎప్పుడు తన స్టోరీస్ తోనే మూవీస్ తీసే పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం టెంపర్ తో పక్కతం వంశీ స్టోరీతో తీసి హిట్ కొట్టాడు. డైరెక్టర్ శంకర్ కూడా ఒరిజినల్ కథలతో సినిమాలు తీసే తను 3 ఇడియట్స్ మూవీ చూసి ఇంప్రెస్ అయ్యి ఫస్ట్ టైం ఒక రీమేక్ చేశారు. అలా ప్రతి దర్శకుడికి ప్రయోగాలు చేయడం ఇష్టం. కానీ ఒక దర్శకుడు చేసిన ప్రతి సినిమా ఒక ప్రయోగం అయితే ఆయన పేరే సింగీతం శ్రీనివాసరావు. ఆయన చేసిన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్. ఒక మరుగుజ్జుని హీరోగా పెట్టి సినిమా తీస్తే అపూర్వ సహోదరులు. అప్పటికే కమర్షియల్ గా ఎస్టాబ్లిష్ అయిన ఒక హీరోని ఒక బ్లైండ్ క్యారెక్టర్కి ఒప్పించి సినిమా అంతా హీరోయిన్ ఒక బ్లైండ్ హీరోని ప్రేమించే కాన్సెప్ట్ తో తీసిన సినిమా అమావాస్య చంద్రుడు. ఇండియా సినిమా అప్పటి వరకు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో అటు భూతకాలాన్ని, ఇటు వర్తమాన కాలాన్ని, అటు భవిష్యత్ కాలాన్ని, 3 కాలాల్ని అద్భుతంగా సమ్మేళనం చేసి ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచేలా చేసి పిల్లల్ని థియేటర్లకి క్యూ కట్టించేలా చేసిన సినిమా ఆదిత్య 369. కనుమరుగైపోయిన జానపదాల్ని ఇంకెవరు చూస్తారులే అని అనుకుంటే భైరవ ద్వీపం సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.